ఈ మీనరాశి వారికి మే నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములుగుడు సత్యనారాయణమూర్తిని ఈ మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. ముందుగా ఈ మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5గా ఉన్నాయి. మరి రాజ్యపుత్యం 2, అవమానం 4గా ఉన్నాయి. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళంతా కూడా చక్కగా ఆదాయ వ్యయాలు చాలా బాగున్నాయి అన్నమాట. చాలా చక్కగా సంపాదిస్తారు. అయితే ఈ యొక్క 1/5 నుంచి 2024 సంవత్సరం నుంచి గురుడు 2వ ఇంట ఉన్నటువంటి గురుడు తృతీయ ఇంటకు మారడము, సువర్ణమూర్తిగా వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి. ఆర్థికంగా మీకు ఏ ఇబ్బందులు రావు. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి రాణింపు అనేటటువంటిది వస్తుంది. ప్రమోషన్స్ వస్తాయి. అలాగే విదేశాలకు సంబంధించి వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా అవకాశాలు కల్పిస్తారు. కాబట్టి మీకు ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ మనం ఫెయిల్ అయ్యాము అనేటటువంటి నిరాశ నిస్పృహ అనేటటువంటిది ఉండకూడదు. మరి 12ంట ఉన్నటువంటి శని ప్రభావం అలాగే ఉంటుంది. మరి లోహమూర్తిగా మరి శని 12ంట ఉన్నప్పటికీ కూడా మీకు శుభాలని ఖచ్చితంగా ఇస్తాడు. మరి విదేశాలకు మిమ్మల్ని పంపించడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే రాహుకేతువులు 1, 7 ఇంట లోహమూర్తులుగా సంచారం చేస్తున్నారు. కాబట్టి మీకు ప్రతి విషయంలో కూడా ఏమో అనుమానాస్పదంగా కాన్సన్ట్రేషన్ లేకుండా నేను వెళ్ళగలుగుతానా, నేను వెళ్ళలేనా అనేటటువంటి ఆలోచన, దైవం పైన విశ్వాసం సన్నగిరడం, భౌతికమైనటువంటి సుఖాల మీద, భౌతికమైనటువంటి విషయాల మీద ఆసక్తి పెరగడం, ఇదంతా కూడా జన్మరాహువు మనకి చేస్తూ ఉంటాడు. అయితే భార్య యొక్క ఆరోగ్య పరిస్థితి మీద సప్తమ కేతువు పనిచేస్తాడు. భార్య తర్వాత ఇచ్చేటటువంటి సలహాలను మీరు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ యొక్క మీనరాశి వారు ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడం అనేటటువంటిది కొంచెం టైం పట్టినా జరుగుతుంది. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో చక్కగా మీరు ఎదుగుదల అనేటటువంటిది ఉంది. మరి ఎలక్ట్రానిక్స్ సంబంధించి సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, కంపెనీలు పెట్టుకున్నటువంటి వాళ్ళు కొత్త ప్రాజెక్ట్స్ రావడం జరుగుతుంది. ఈ యొక్క రాహు గ్రహానికి ఎలక్ట్రానిక్స్ సేల్స్ అండ్ సర్వీస్ వ్యాపారాలు కూడా చాలా బాగుంటాయి. అలాగే మరి ఇనుముకు సంబంధించినటువంటి వ్యాపారాలు మీరు చూసి ఆచితూచి మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి స్క్రాప్ బిజినెస్ నుంచి ఇనుము టాటా స్టీల్స్ వరకు వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి ఈ యొక్క మీనరాశి ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్స్ రావడం, లాభాలు రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే ఎంత ఉన్నప్పటికీ కూడా వర్క్ లోడ్ అనేటటువంటిది చాలా అధికంగా ఉంటుంది. మీకు పనిచేస్తున్నటువంటి సంస్థలు, మీ సబార్డినేట్స్ వల్ల మీకు అనవసరమైనటువంటి తలపోట్లు రావడం అనేటటువంటిది ఉంటుంది. ఆఫీసర్ల యొక్క హెరాస్మెంట్ ఉండదు, కానీ మీరు హెరాస్మెంట్గా మీరు భావించి సంస్థల్ని కొంతమంది వదిలి పారిపోవడం అనేటటువంటిది జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ఈ మీనరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో భార్యాభర్తల మధ్య దెబ్బలాట్లు ఉన్నటువంటి వాళ్ళు, కోర్టులకు వెళ్ళి కొట్టుకుంటున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా మరి మీకు అనుకూలంగా తీర్పులు రావడం జరుగుతుంది. చక్కగా మీ ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. వాహన యోగం అనేటటువంటిది మీకు ఈ యొక్క మీనరాశి వాళ్ళకు ఉంటుంది. అలాగే రెవెన్యూ, మున్సిపాలిటీ, ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్, కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ఈ ఒక్క మీనరాశి మహిళలు ఎవరైతే ఉన్నారో కాస్త ఏలినాటి శని ప్రభావం వలన కాస్త మనస్సు నిస్సారంగా, నిస్సత్తువుగా, నిరాశగా, బంతంగా మగవాళ్ళకు కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా తాత్కాలికం. మీరు చక్కగా రెమెడీస్, ఈ క్రింద చెప్పినటువంటి రెమెడీస్ను పాటించండి. మీరు శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి కిలోంపావు నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణుడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి పేద బ్రాహ్మణుడికి దానం చేయండి. ఊళ్ళో చేసినా పర్లేదు, ఇంట్లో చేసినా పర్వాలేదు. అదేవిధంగా జమ్మి చెట్టుకు నీళ్లు పోయండి, దాని చుట్టూ ప్రదక్షిణాలు 21 సార్లు ప్రదక్షిణాలు చేయండి. దూరంగా మరి అగరబత్తీలు, పసుపు, కుంకాలు దూరంగా వేయండి. చెట్లను కాల్చేయద్దు. దీపారాధన కూడా కొంచెం దూరంగా పెట్టి ఆ దీపం ఆరిపోకుండా దానిపైన ఏదైనా డూమ్ను పెట్టుకోండి. అదేవిధంగా గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదువుకోండి. మరి గురువారం నాడు సాక్షాత్తు గణగాపురం దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడం, రామ దత్తాత్రేయాయ నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు కనుక పూజ చేసుకున్నట్లయితే గురువారం నాడు